అభిజిత్ అండ్ అపూర్వ మధ్యలో ఎవరు కరెక్ట్? నా ఒపీనియన్ నేను చెప్తాను. మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మనం 10Kకి రీచ్ అవ్వాలి. అండ్ వీడియోని లైక్ చేసి ఈ ఎపిసోడ్‌లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరో కింద కామెంట్ చేయండి. ఏంటి బ్రదర్ ఈ అన్యాయం? వచ్చింది 11 మంది అయితే అందులో 5గురిని మాత్రమే చూపించి 6గురిని చూపించకుండా వదిలేస్తే ఎలా? ఆ 6గురికి జస్ట్ 10 సెకండ్స్ ఫుటేజ్ ఇస్తారా? వాళ్ళు కూడా గంట, 2 గంటలు కష్టపడ్డారు కదా ఆడిషన్‌కి. వాళ్ళకి మీరు గ్రీన్స్ కూడా ఇచ్చారు. సెలెక్ట్ కూడా చేశారు. వాళ్ళనెందుకు జస్ట్ 5, 10 సెకండ్స్ మాత్రమే చూపించి పంపించేశారు? ఏం పనిలేక వచ్చారా వాళ్ళు? మాట్లాడుకుందాం ఇవన్నీ. నాకు నచ్చింది ఏంటంటే ఈ ఎపిసోడ్‌లో నచ్చిందొకటి, అందరూ ఆల్మోస్ట్ కామన్ మ్యాన్సే వస్తారు. అది బా నచ్చింది చూడడానికి. మన ఆడియన్స్ కాబట్టి, మన కామన్ మ్యాన్ కాబట్టి చూడడానికి అంతా బాగుంది. అందరూ కామన్ మ్యాన్‌లే అనిపిస్తారు. సో, అందరూ ఓకే కామన్ మ్యాన్స్. బట్ నాకు నచ్చింది ఏంటంటే, ఆ వచ్చిన వాటిలో 11 మందిని చూపిస్తే, ఆ 11 మందిలో 5గురినే చూపిస్తారు. ఇంకా 6గురికి ఫుటేజ్ ఇవ్వరు. 6గురికి 10, 10 సెకండ్స్ మాత్రమే ఇస్తారు. 6గురు ఎవరంటే సిక్కోలు సీమన్, గౌతమ్ రాజు, శ్రీరామ్, సాక్షిత, రమ్య, ఐశ్వర్య. వీళ్ళెవ్వరికి ఫుటేజ్ ఇవ్వరు. ఒక్కొక్కళ్ళకి గంట, 2 గంటలు తీసుకున్నారు ఆడిషన్స్. ఒక గ్రీన్ వచ్చినోళ్ళకి మినిమమ్ 5 మినిట్స్ ఇవ్వాల్సింది. 2 గ్రీన్‌లు వచ్చినోళ్ళకి మినిమమ్ 10 మినిట్స్ ఇవ్వాల్సింది ఫుటేజు. బట్ వాళ్ళకివ్వలేదు. అండ్ నాకు ఇంకొకటి ఏమనిపించిందంటే ఇక్కడ ఒక డౌట్ వచ్చింది. అతనొక్కడికే ఎందుకు ఫుటేజ్ ఇచ్చారని డౌట్ వచ్చింది. స్టార్టింగ్‌లో వచ్చాడు కదా! లక్ష్మీ సేనాపతి. అతనికి షేవింగ్ చేసుకున్నట్టు ఇంకో ఫుటేజ్ ఇస్తాడనమాట. నవదీప్‌కి అతను ఇలా థాంక్ యూ చెప్తూ ఇస్తాడు. నేను తప్పు చేశాను అని చెప్పేసి, నేను అబద్ధం చెప్పాను, తప్పు చేశాను అని చెప్పి అతను షేవింగ్ చేసుకుంటాడు. ఉన్నదంతా ట్రిమ్ చేసుకుంటాడు మిగిలింది. సో, నవదీప్‌కి థాంక్ యూ చెప్పుకుంటా అతను వీడియో చేస్తాడు. మే ఒక్కడికే ఎందుకు సెపరేట్‌గా ఫుటేజ్ ఇచ్చారని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే మేబీ నవదీప్‌కి నెగటివిటీ వస్తుంది కదా! సో, అందుకే కొంచెం పాజిటివ్‌గా చూపిద్దామని చెప్పి నవదీప్ కోసమని సెపరేట్‌గా అతనికి ఒక ఏవి ఏసినట్టున్నారు. ఒక చిన్న వీడియో పెట్టినట్టున్నారు. అతనికి ఆ ఏవి ఏసే బదులు, అతనికి ఒక సెపరేట్ వీడియో ఏసే బదులు వీళ్ళకి కొంచెం ఫుటేజ్ ఎక్స్‌ట్రా ఇచ్చుంటే బాగుండేది. ఫుటేజ్ ఎక్స్‌ట్రా దొరుకుంటే బాగుండేదనిపించింది. వీళ్ళు కూడా కష్టపడొచ్చారు. వీళ్ళు హోటల్స్‌లో ఉన్నారు. వీళ్ళు డబ్బులు కట్టుకున్నారు. వాళ్ళ బిల్స్ అయ్యాయి. వాళ్ళు కష్టపడి 3, 4 రోజులు ఉన్నారు. వెయిట్ చేశారు. వాళ్ళందరికీ ఫుటేజ్ ఇచ్చి వీళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదా! అవసరమైతే ఒక ఎపిసోడ్ ఎక్స్‌టెండ్ చేయొచ్చు కదా! సో, అలా వీళ్ళకి ఫుటేజ్ ఇచ్చుంటే బావున్ను. 6గురు ఫుటేజ్ జస్ట్ 10, 10 సెకండ్స్, 5, 5 సెకండ్స్ మాత్రం చూపించి వదిలేశారు. నాకది అస్సలు నచ్చలేదు. ఈరోజు ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ లక్ష్మీ దీపక్ సేనాపతి. నేను ఆ ప్లేస్‌లో ఉంటే నేనైతే రెడ్ ఇస్తాను ఇతనికి. ఎందుకంటే చెప్తాను, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వినండి. ఇతను ఎంట్రీ ఇస్తాడు. ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇతను బ్యాక్ స్టోరీ చెప్తాడు. ఇతను ఇంట్రడక్షన్ చెప్పేటప్పుడు అతను ఇంతకుముందు ఫ్యాట్ ఉండేవాడంట. ఇప్పుడు నార్మల్ అయ్యాడంట. తర్వాత నార్మల్ అయ్యాడంట. జిమ్ చేసి అది చేసి నార్మల్ అయ్యాడంట. అతను ఫ్యాట్ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు ఫేస్ చేశాడంట. లావున్నావు, టైర్ లాగా ఉన్నావు అని చెప్పేసి అతన్ని బాగా హ్యూమిలియేట్ చేశారంట జనాలు. సో, అతను ఆ కోపంతో క్రికెట్ స్టార్ట్ చేశాడంట. అదే దాని నుంచి తేరుకోవడానికి క్రికెట్ ఆడాడంట. సో, అతను క్రికెట్ ఆడుతున్నప్పుడు అతనికి లెగ్ పెయిన్ వచ్చి డాక్టర్ దగ్గరికెళ్తే, "నువ్వు ఇంకా క్రికెట్ ఆడితే కాలు ప్యారలైజ్ అయిపోద్ది పూర్తిగా. ఇంక పని చేయదు" అని చెప్పేసి చెప్పాడంట. సో, ఇతనికి ఇంకా అప్పటి క్రికెట్ ఒకటే నాకు ఇది కాదు కదా! లైఫ్‌లో నా ఆపర్చునిటీ ఆప్షను. ఇంకేదైనా చేద్దామని చెప్పేసి ఇతను మోడలింగ్ స్టార్ట్ చేస్తాడంట. కొంచెం జిమ్‌కెళ్ళి ఫిట్ అయ్యి మోడలింగ్ స్టార్ట్ చేస్తాడు. హార్డ్ వర్క్ చేసి అతను కొన్ని అచీవ్‌మెంట్స్ చేస్తాడు. అదంతా బానే ఉంది. బిందు మాధవ్ గారు ఇతన్ని ఒక క్వెషన్ అడుగుతారు. "నువ్వు షేవ్ చేసుకోవడానికి ఇష్టపడవు కదా!" అని చెప్పేసి అంటారు. ఈ లోపల నవదీప్ ఎళ్లి ఒక ట్రిమ్మర్ అతని చేతిలో పెట్టుంటాడు. సో, నాకు ఇష్టం లేదని చెప్తాడు. ఐ డోంట్ డూ దట్ అంటాడు. బట్ నేను చేసుకుంటా అంటాడు తర్వాత. ఏ హెయిర్ అని నవదీప్ అడుగుతాడు. నేను హెయిర్ కట్ చేసుకోనని చెప్తాడు. ఇతనంతట ఇతనే హెయిర్ కట్ చేసుకోనని చెప్తాడనమాట. అంటే వాళ్ళు మాట్లాడేది షేవింగ్ గురించి మాట్లాడతారు. ఇతను ఆన్సర్ ఇచ్చేది హెయిర్ గురించి మాట్లాడతాడు. యాక్చువల్లీ అక్కడ బిందు మాధవ్ చెప్పింది షేవింగ్ చేసుకోమని. ఇతనేమో హెయిర్ అనుకుంటాడనమాట. నేను హెయిర్ కట్ చేసుకోను అనేసి అంటాడు. అక్కడ కన్‌ఫ్యూజన్ స్టేజ్ స్టార్ట్ అవుద్దనమాట వాళ్ళకి. కన్‌ఫ్యూజ్ అయిపోతారనమాట. అతను కన్‌ఫ్యూజ్ అయిపోతాడు. అతను హెయిర్ అనుకుంటాడు. బిందు మాధవ్ ఏమో షేవింగ్ అనుకుంటది. ఇతనికి ఏది ఇష్టం లేదో బిందు మాధవ్ కూడా అర్థం కాదు. తర్వాత శ్రీముఖి వచ్చి తర్వాత బిందు మాధవ్ అడుగుతది. ఇట్లా షేవింగ్ చేసుకుంటే నాకు ఐ డోంట్ లుక్ బ్యాడ్ అని చెప్పి రాసావంట కదా! అని చెప్పి బిందుమాధవ్ అడుగుతది. తర్వాత శ్రీముఖి తీసుకొచ్చి ప్రూఫ్ చూపిస్తదనమాట. ప్రూఫ్ చూపిస్తది. శ్రీముఖి ఆ ట్రిమ్మర్ పెట్టుకొని దగ్గరికెళ్ళి భయపడతదనమాట. షేవింగ్ చేసేటట్టు భయపెడతది. అప్పుడు అతను కొంచెం భయపడినట్టు యాక్టింగ్ చేస్తాడు. తర్వాత ఆహ్, షేవింగ్ చేసుకోమని చెప్పి శ్రీముఖి ఇస్తది. షేవింగ్ చేసుకుంటాడు. అసలు యాక్చువల్లీ ఇక్కడ జరిగిందేంటంటే అతను అతనికి హెయిర్ ఇష్టం. హెయిర్ కట్ చేసుకుంటే అతను ఫీల్ అవుతాడు. షేవింగ్ చేసుకుంటే అతను ఫీలే కాడు. బట్ శ్రీముఖి ఆ ట్రిమ్మర్ ఎందుకిచ్చిందో అర్థం కాలేదు. అతను హెయిర్ కట్ చేసుకుంటాడు. ఆల్రెడీ నవదీప్ ఒక్కడికే అక్కడ సినారియో అర్థమైంది. అభిజిత్ అయితే ఏం మాట్లాడలేదు.
నవదీప్ ఆల్రెడీ అంటున్నాడు అతనికి హెయిర్ ఇంపార్టెంట్ అబ్బా, షేవింగ్ ఇంపార్టెంట్ కాదని అంటున్నాడు. ఈ లోపల అతను ఆల్రెడీ సగం కట్ చేసుకుంటాడు హెయిర్, షేవింగ్ చేసుకుంటాడు. నా శ్రీముఖి ఇంకా చాలే అంటది. ఇతను యాక్చువల్లీ మ్యానిపులేట్ చేశాడు అక్కడ జడ్జెస్ని. ఇతను యాక్చువల్లీ ఫామ్లో రాసిందేమో ముస్టాచ్ అంటే గడ్డం షేవ్ చేసుకొని అని చెప్తాడు. గడ్డం షేవ్ చేసుకుంటే నేను బాగోను అని రాస్తాడనమాట. ఇతను రాసింది చాలా తెలివిగా రాశాను అనుకుంటాడు. తెలివిగానే రాశాడు. గడ్డం కట్ చేసుకుని అని రాశాడు. గడ్డం షేవింగ్ చేసుకోను, నాకు హెయిర్ గురించి పర్లేదు అన్నట్టు అనుకుంటారని. గడ్డం షేవింగ్ చేసుకుంటే ఇతనికి నచ్చదని చెప్పేసి జడ్జెస్ కూడా అనుకోవాలని చెప్పి రాశాడు. కానీ అక్కడ చెప్పేటప్పుడు టంగ్ స్లిప్ అవుతాడు. అతనంతట అతనే చెప్తాడు, నేను హెయిర్ కట్ చేసుకోను, ఐ డోంట్ డూ దట్ అంటాడు. సో దీన్ని బట్టి అతను తెలివైనోడా, అతి తెలివైనోడా, తెలివి లేనోడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆల్రెడీ అతను రాసిందేమో నేను గడ్డం షేవ్ చేసుకోనని రాశాడు. జడ్జెస్ అది షేవ్ చేసుకోమంటే షేవ్ చేసుకుంటాడని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఇక్కడేమో నేను హెయిర్ కట్ చేసుకున్న అతను నోడంతట అతనే చెప్తాడనమాట. ఇంకా అప్పుడు శ్రీముఖి తెచ్చి చూపిస్తుంది ఫామ్ చూపించిన తర్వాత శ్రీముఖికి ఏం అర్థం అవుతుంది, మళ్ళీ శ్రీముఖి ఇచ్చి షేవింగ్ చేసుకోమంటది. నాకు అక్కడ అర్థం కాదు ఏంటంటే వాళ్ళు అతన్ని హెయిర్ ఎందుకు కట్ చేసుకోమని చెప్పలేదు, షేవింగ్ ఎందుకు చేసుకోమని చెప్పారు. నవదీప్ ఒక్కడికే అర్థమైనట్టు అనిపించింది. అభిజిత్ ఏం మాట్లాడడం, మరి అభిజిత్కి ఏమనిపించింది తెలియదు. నవదీప్ ఒక్కడే అక్కడ మాట్లాడతాడు, షేవింగ్ చేసుకుంటే అతనికి ఏం ప్రాబ్లం ఉండదు, హెయిర్ కట్ చేసుకుంటేనే అతనికి ప్రాబ్లం అని చెప్తాడు. బట్ ఇంకా అప్పటికే అతను షేవింగ్ చేసుకుని ఉంటాడు. బట్ నాకు ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు రెడ్డిస్తారు, బిందు మాధవి రెడ్డిస్తుంది, మానిపులేట్ చేస్తావా అని చెప్పేసి అభిజిత్ కూడా రెడ్డిస్తాడు. బట్ ట్విస్ట్ ఏంటంటే నవదీప్ గ్రీన్ ఇస్తాడనమాట. తెలివైనడా అతి తెలివైనడా, నెక్స్ట్ ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం, నెక్స్ట్ తెలిసిపోతుంది కదా అని చెప్పేసి గ్రీన్ ఇస్తాడనమాట నవదీప్. అంటే నాకు తెలిసి అతను ఒక షేవింగ్ చేసుకున్నాడు కదా అని చెప్పేసి ఏదో పోన్లే పాపం అని చెప్పి గ్రీన్ ఇచ్చి ఉంటాడు అభిజిత్. అయిపోయింది, నేను అగ్రీ చేస్తాను. బట్ నేనైతే రెడ్డే ఇస్తాను అతనికి. ఎందుకంటే అతను హైలీ టాలెంటెడ్ స్కిల్స్ ఏమి నాకు అక్కడ చూపించిన వరకు ఏం కనపడలేదు. యావరేజ్గా కనపడ్డాడు, బోరింగ్ లాగా అనిపించాడు నాకైతే. నెక్స్ట్ ఖమ్మం నుంచి అపూర్వ అనే అమ్మాయి వస్తుంది. ఈవిడ మోడల్, అందంగా ఉంటుంది. ఈవిడ చాలా తెలివైన అమ్మాయి, నాకైతే చాలా నచ్చింది. అంటే ఆమె స్మార్ట్నే చూసి నేను ఫిదా అయిపోయాను. ఎంత బ్రెయిన్ ఉందంటే ఆమెకి. జడ్జెస్ తోటి ఆర్గ్యుమెంట్ చేసి అసలు ఎంత ట్యాకిల్ చేసిందంటే ఆ విధానం అనేది నాకు బాగా నచ్చింది. కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే హైలీ ఉన్నాయి. ఎందుకంటే ఆవిడ మోడల్ కాబట్టి ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగానే ఉంటాయి. సో ఈవిడ తెలివితేటలకి నేను ఫిదా అయిపోయాను. అండ్ అట్ ద సేమ్ టైం ఒక పెద్ద కాంట్రవర్సీ నడిచింది అభిజిత్ అండ్ అపూర్వకి మధ్య. అపూర్వ గారు స్టార్టింగ్లో వచ్చేసి మంచి ఇంట్రడక్షన్ ఇస్తారు, అందరిని ఇంప్రెస్ చేస్తారు. మొత్తం ముగ్గురు పడగలవని నవ్వుతారనమాట ఆవిడ చేసే ఫన్కి. ఎందుకంటే నాకు ఆల్రెడీ గ్రీన్ ఇస్తానన్న అభిజిత్, గ్రీన్ ఇస్తానన్న నవదీప్ అని చెప్పేసి కామెడీ చేస్తారు, బాగుంటుంది, అందరిని ఇంప్రెస్ చేస్తారు. శ్రీముఖి ఎందుకు అపూర్వని శ్రీముఖి ఎందుకు అంత ఇష్టపడుతుంది అని చెప్పేసి అందరిని కవర్ చేసి ఇంప్రెస్ చేసేస్తుంది అనమాట. ఇంప్రెస్ చేసేసిన తర్వాత మాకు నువ్వు బాగా నచ్చావని చెప్పి బిందు మాధవి నవదీప్ ఇద్దరు అంటారనమాట. ఇంకా నవదీప్ కూడా గ్రీన్ ఇచ్చేస్తాడు, అప్పటికప్పుడే గ్రీన్ ఇచ్చేస్తాడు నచ్చావని చెప్పేసి, ఇదిగో గ్రీన్ అని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది అసలు మజా. అసలు ట్విస్ట్ ఏంటంటే తర్వాత ఆవిడ అచీవ్మెంట్స్ చెప్తుంది. ఆవిడ 6 ఫీట్ బతుకమ్మని ఆవిడ 2 షోల్డర్స్ పైన మోసిందంట, అదొక రికార్డ్ అంట. తోలుబొమ్మలు ఆట ఉంటుంది కదా, దాన్ని కూడా రిప్రజెంట్ చేసిందంట. సో అలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి ఆమెకి, చాలా ప్రొఫైల్ బాగుంది ఆమెది. బట్ ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది ఫైర్ అభిజిత్కి ఆమెకి మధ్య. శ్రీముఖి పుల్లబెడుతుంది అనమాట వచ్చి. అది స్కిట్ ఏంటో తెలియదు. నీకు నవదీప్ అంటే ఇష్టం లేదంట కదా అని చెప్పి శ్రీముఖి అడుగుతుంది. నీకు నవదీప్ గారు కాదు అభిజిత్ గారు అని చెప్తుంది. అభిజిత్ గారు ఎందుకు ఇష్టం లేదంటే నాకు గేమ్ పరంగా నాకు నచ్చలేదు, గేమ్ ఆడలేదు, ఓన్లీ మైండ్ గేమ్ మాత్రమే అన్నట్టు అనిపించింది, ఫిజికల్ టాస్క్లు ఆడలేదు, అందుకే నాకు నచ్చలేదు అతని గేమ్. అభిజిత్ గారు నచ్చలేదని కాదు, ఆయన గేమ్ నాకు నచ్చలేదని చెప్తుంది. అభిజిత్ ఫీల్ అవుతాడు అనమాట, ఎందుకు నచ్చలేదు అన్నట్టు ఫీల్ అవుతాడు, అసలు నేను ఏం ఆడలేదా. సీజన్ 4లో అభిజిత్కి అఖిల్కి అయిన గొడవని గుర్తు చేసి చెప్తాను అనమాట ఈ సిచ్యువేషన్ని. ఆ గొడవైనప్పుడు నేను ఎడ్యుకేటెడ్ అన్నట్టు చెప్తాడు ఇతను, నేను సైన్స్ స్టూడెంట్ని నాకు తెలుసు అని చెప్పి అభిజిత్ చెప్తాడు. చెప్పేది ఈమె గుర్తు చేస్తుంది అనమాట. గుర్తు చేసి సో నాకు ఇది నచ్చలేదు, అలా మాట్లాడడం నాకు నచ్చలేదు, అండ్ ఫిజికల్ టాస్క్లు కూడా సరిగ్గా ఆడలేదు అన్నట్టు ఈవిడ చెప్తుంది అనమాట అభిజిత్కి. సో అక్కడ నేను తప్పు ఏం చేశాను అని చెప్పి అభిజిత్ అడుగుతాడు. అక్కడ నేను ఏం తప్పు మాట్లాడాను, నేను మాట్లాడిన దాంట్లో తప్పేంటి, అలా చెప్పడం తప్ప అని అడిగితే నా ఒపీనియన్ ప్రకారం నాకు అది కరెక్ట్ అనిపించలేదని చెప్తుంది. ఈవిడ చాలా తెలివిగా ఆన్సర్స్ ఇస్తుంది. అభిజిత్ కూడా అడుగుతాడు, అంటే అక్కడ నేను మ్యాథ్ పరంగా క్యాలిక్యులేట్ చేశాను, మాకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ఉంటుంది, నేను పేర్లు మెన్షన్ చేయను కానీ వాళ్ళకంటే నేను ఆ సిచ్యువేషన్లో నేను బెటరు అని చెప్పి అభిజిత్ చెప్తాడనమాట. సో అలా అభిజిత్ దాన్ని కవరప్ చేస్తాడు.
సో ఈవిడ అదే ఓకే అండి అక్కడ అలాగ ఉండొచ్చేమో. కాకపోతే నా ఒపీనియన్ ప్రకారం నాదే తప్పు కావచ్చు. బట్ నా ఒపీనియన్ అయితే ఇది ఉండేది. సో మారుతుంటాయి గదా! అక్కడ చూసేదాన్ని బట్టి అని చెప్పి ఈవిడ చాలా టాక్టికల్‌గా చాలా తెలివిగా ఆన్సర్స్ ఇస్తదనమాట అభిజిత్‌కి. మీకు విల్లింగ్‌నెస్ లేదు అని చెప్పేసి నాకనిపిస్తుందని చెప్పి అపూర్వ గారు అంటారు. బిందు మాధవి ఇంకా స్టాండ్ తీసుకొని నేను కూడా చూసాను ఆ సీజను. నాకు విల్లింగ్‌నెస్ ఉందనిపిస్తుంది అతనికి. ఎందుకలా మాట్లాడుతున్నావు అన్నట్టు అడుగుతదనమాట బిందు మాధవి. తర్వాత ఈమెను క్వెషన్ అడుగుతారు. ఏం క్వెషన్ అంటే, బిగ్ బాస్‌లోకి నువ్వు ఫేమ్ కోసం వెళ్తున్నావా? మనీ కోసం వెళ్తున్నావా? అని అడుగుతారు. ఈమె పేట్రియార్కీ కోసం వెళ్తున్నా అని చెప్తదనమాట. పేట్రియార్కీ అంటే ఏంటి అని అడుగుతారు. పేట్రియార్కీ అంటే ఏంటి అని అడుగుతారు. పేట్రియార్కీ అంటే ఇప్పుడు నేను, మా తమ్ముడు ఉన్నారు. మా తమ్ముడికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. నాకు వాల్యూ ఇవ్వరు. నా చేత పనులు చేయిస్తారు. మా తమ్ముడిని అలాగే కూర్చోబెడతారు అన్నట్టు చెప్తదనమాట. అయితే చెప్తే బిగ్ బాస్ హౌస్‌లో అలా ఉండదు కదా! నాకు బిగ్ బాస్ హౌస్‌లో నచ్చేది పేట్రియార్కీ. బిగ్ బాస్ హౌస్‌లో కూడా అందరూ ఈక్వల్‌గా ఉంటారు కదా! అని చెప్పింది. ఇక్కడ నాకు కూడా ఏం తప్పు అనిపించలేదు. బిగ్ బాస్ హౌస్‌లోకెళ్ళిన తర్వాత అందరూ అన్ని పనులు చేస్తారు. అతను చేస్తాడులే, ఇతను చేస్తాడులే అని అయితే ఉండదు. బట్ వాళ్ళు దాన్ని ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కాలే. అంటే ఈవిడ వాడిన పదజాలం వాళ్ళకి నచ్చలేదేమో. పేట్రియార్క్ అనే పదజాలం నచ్చలేదు. సో, ఆ వర్డింగ్ ఈమె తప్పు చెప్పిందని చెప్పి అభిజిత్ కూడా తర్వాత అంటాడు. సో, పేట్రియార్కీ అనేసరికి వాళ్ళు అది వేరే టాపిక్ అయిపోద్దని చెప్పి వాళ్ళు అనుకున్నారు. సో, అక్కడ ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగో లేకపోతే ఇంతకుముందు మాట్లాడిన దాన్ని బట్టో ఏదో జరిగింది. అయితే ఈవిడ పేట్రియార్కీ అనే విధానం ఆ మీనింగ్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో అందరూ ఈక్వల్‌గా ఉంటారు. అందరూ అన్ని పనులు చేయాలి అనే ఉద్దేశ్యంతో ఈవిడ చెప్పింది. దాంట్లో తప్పు లేదు. నేను అగ్రీ చేస్తా. నేను ఒప్పుకుంటా. కాకపోతే ఇంకా అక్కడ బిందుమాధవి అండ్ అభిజిత్‌కి బిందుమాధవి స్టాండ్ ఇస్తది. అండ్ స్టాండ్ ఇచ్చిన తర్వాత బిందుమాధవి ఏమంటదంటే, బిగ్ బాస్ హౌస్‌లో 15 మంది వస్తారు. ఎక్కడెక్కడో డిఫరెంట్ మెంబర్స్ వస్తారు. అందరూ అలా ఉంటారని ఏం లేదు గదా! అని చెప్పి చెప్తదనమాట బిందుమాధవి. నాకు అది అర్థం కాలేదు లాజిక్కు. ఇప్పుడు ఎవరు ఎలా ఉన్నా సరే బిగ్ బాస్ హౌస్‌లో అందరూ వర్క్ చేయాల్సిందే. అందరూ అన్ని పనులు చేయాల్సిందే. ఈవిడ అనేది కరెక్టే. బట్ పేట్రియార్కీ అనే పదం తప్పు నా ఉద్దేశంలో. నా ఒపీనియన్ ప్రకారం ఆ పదం నా ఒపీనియన్ ప్రకారం పేట్రియార్కీ అనే పదం అయితే తప్పే ఈవిడ వాడింది. అభిజిత్ చెప్తాడు, మా ఇంట్లో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మై మదర్ అని చెప్తాడు. సో, అక్కడ అది జరిగిందనమాట. సో, నాకైతే ఇక్కడ అభిజిత్ ఎంతో కొంచెం ఎంతో కొంత ఇగో పెట్టుకొని మాట్లాడినట్టే అనిపిచ్చింది. సో, రెడ్ ఇచ్చాడు. అలాగే రెడ్ ఇచ్చాడు. ఆ రెడ్ ఇచ్చినప్పుడు చెప్పిన రీజన్ కూడా నాకంత అనిపిచ్చలేదు. కోపం పెట్టుకున్నాడు. ఆల్రెడీ ఆమె తిట్టేసింది కదా! అంటే ఆయన మాత్రం ఏం చేస్తాడు ఆల్రెడీ రుచిత సుహాని కూడా వచ్చి అభిజిత్ ఆడలేదని చెప్పింది గేము. ఈవిడ కూడా ఆ గేమ్ ఆడలేదని చెప్పింది. ఆయనకుంటది కదా! ఆయన కూడా మనిషే కదా! ఆయనకు కూడా కోపం వస్తది కదా! సో, అలా గ్రడ్జ్ పెట్టుకొని ఇచ్చినట్టు అనిపిచ్చింది మరి ఆ కోపం పెట్టుకొని. ఎందుకంటే ఈవిడ పెర్ఫార్మన్స్ వాళ్ళిద్దరితో ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు జడ్జెస్‌తో కూడా ఆవిడ కరెక్ట్ పాయింట్స్ పెట్టి ఆర్గ్యుమెంట్ చేసింది. వాళ్ళు ఆల్రెడీ ఆ సీజన్‌లో గెలిచి వచ్చినోళ్ళు. ఆ సీజన్‌లో గెలిచి వచ్చిన విన్నర్స్ తోటి ఈవిడ జస్ట్ ఇంకా కంటెస్టెంట్ కూడా కాదు. ఈవిడ ఆ రేంజ్‌లో ఆర్గ్యుమెంట్ చేసింది. ఆ రేంజ్‌లో ఆర్గ్యుమెంట్‌లో విన్ అయింది కూడా ఈవిడ. వాళ్ళ యాక్చువల్లీ వాళ్ళకంటే ఈవిడ ఆర్గ్యుమెంట్ బాగుంది. ఈవిడ విన్ అయింది. బట్ ఒప్పుకోలేరు గానీ చాలామంది. ఈవిడే విన్ అయింది ఆర్గ్యుమెంట్‌లో. బట్ ఆవిడ ఆ రేంజ్‌లో ఆవిడకన్నీ తెలివితేటలున్నాయి. ఆవిడ కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఉన్నాయి. ఆల్రెడీ దీన్ని ఇంకా 3 గ్రీన్‌లొచ్చేవి ఆవిడకి. బట్ 3 గ్రీన్‌లు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే అభిజిత్ కాంట్రోవర్సీ అయింది కాబట్టి. వాళ్ళిద్దరు కూడా ఆల్రెడీ ఫస్టే ఇంప్రెస్ అయిపోయారు. అందరూ ఇంప్రెస్ అయిపోయారు. వచ్చి రాంగానే అయింది. ఈ కాంట్రోవర్సీతోని ఆమె ఒక్కటే గ్రీన్ వచ్చింది. అది కూడా నవదీప్ ఇచ్చాడు. నవదీప్‌కి ఏం తప్పు అనిపించలేదంట. స్టార్టింగ్ అలాగే ఉన్నాడంట. లాస్ట్‌లో కూడా అలాగే ఉన్నాడంట. నాకు అర్థం కాలేదు. నవదీప్ ఎందుకు ఆమెను కార్నర్ చేయలేదు? వీళ్ళిద్దరు ఎందుకు కార్నర్ చేశారని. ఎందుకంటే నవదీప్ ఆల్రెడీ చెప్పాడు. బిగ్ బాస్‌లో రకరకాల సిట్యుయేషన్స్ ఉంటాయి. రకరకాల సిట్యుయేషన్స్ ఫేస్ చేయాల్సొస్తది. మేము టెస్ట్ చేస్తాము అని చెప్పాడు. మరి నవదీప్ కూడా ఒక రాయి యేసుండొచ్చు కదా! అని నాకనిపించింది. బట్ నవదీప్ ఇంకా ఆమె వచ్చి నవదీప్ గారికి ఇలా కన్ను కొడితే పడిపోతారని చెప్పేసి ఇలా జోకులేస్తది. సో, అలా ఇంప్రెస్ అయిపోయి అదే ఇది మీద ఉన్నాడేమో అనిపించింది. సో, నవదీప్ స్టార్ట్ టు ఎండ్ వరకు అదే అదే మూడ్‌లో ఉన్నాడు. కోపం రాలేదు ఆ అమ్మాయి మీద. సో, అలానే స్టార్టింగ్ నుంచి ఎలా ఉందో ఆ ఎండ్ వరకు గూడా నాకు అలాగే అనిపిచ్చింది. సో, నేనైతే ఒప్పుకుంటాను. నేను గ్రీన్ ఇస్తానని జెప్పేసి చెప్పాడనమాట. సో, ఫైనల్లీ ఆ అమ్మాయికి ఒక గ్రీన్ ఒచ్చింది. 2 రెడ్‌లొచ్చాయి. అభిజిత్ అండ్ బిందు మాధవి ఆబ్వియస్‌లీ రెడ్డే ఇస్తారు. ఎందుకంటే ఆవిడ ఆర్గ్యుమెంట్ అలా ఉంది గాబట్టి. అండ్ బిందు మాధవి రెడ్ ఇచ్చేటప్పుడు ఏం జెప్తదంటే
నీదంతా బాగుంది, బట్ నీ థాట్ ప్రాసెస్ నాకు నచ్చలేదు అని చెప్తుంది. ఎందుకంటే ఈమె మిస్ పేజెంట్ లాగా మాట్లాడుతుంది అంటదనమాట. మిస్ పేజెంట్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఫ్యాషన్ మోడల్స్ వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడతారు. మాట్లాడినప్పుడు అన్నీ ఒక ప్రాసెస్‌లో మాట్లాడతారు. అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకొని మాట్లాడినట్టు ఉంటాయి. ఆ మాటలన్నీ నార్మల్‌గా ఉండవు. సో, ఈమె అప్పటికప్పుడు అన్నీ కన్స్ట్రక్ట్ చేసుకొని మాట్లాడింది అని చెప్పి బిందుమాధవ్ ఇస్తది. నాకైతే సిల్లీ రీజన్ అనిపించిందది. ఎందుకంటే ఆవిడ మోడలు. ఆమెకు అలవాటయిపోయిందట అలా మాట్లాడడం. ఇంకా అది దానిలో తప్పేం లేదు. అలా మాట్లాడితే ఏముంది? ఆవిడ కరెక్టే మాట్లాడింది కదా! తప్పైతే మాట్లాడలేదు. ఆవిడ పేషెంట్‌లాగా మాట్లాడిని, ఎలా అయినా మాట్లాడిని. మనిషిలాగే కదా మాట్లాడింది. ఆవిడ కమ్యూనికేషన్ స్కిల్స్ అవే గదా! ఆవిడ మాట్లాడడంలో తప్పులేదు. కరెక్ట్‌గా పాయింట్సే మాట్లాడింది. పేషెంట్‌లాగా మాట్లాడితే ఏంటి? ఎలా మాట్లాడితే ఏంటి? మాట్లాడే పాయింట్స్ కరెక్ట్ ఉంటే చాలు గదా! ఆ పాయింట్స్‌కి ఈవిడకి నచ్చలేదంట. ఈవిడ రెడ్ ఇచ్చింది. అది నాకు నచ్చలేదు. ఆవిడ మాత్రం హైలీ స్కిల్డ్ అనిపించింది నాకైతే. సో, అభిజిత్ గూడా కొంచెం ఈగో పక్కన పెట్టి ఆమె టాలెంట్‌కి ఇచ్చుంటే బావున్ను. బట్ ఎంతైనా ఆయనకు కోపం ఉంటది గదా! ఆల్రెడీ ఇంతకుముందు గూడా 2 సార్లు సిట్యుయేషన్ అయింది. అంతకుముందు ఒకసారి దివ్యనిఖితదయింది. ఇప్పుడు మొన్న రుషిత సుహానిదయింది. ఇప్పుడు ఈమె. అందరూ కలిసి ఈయన మీద పడ్డారని జెప్పేసి అనుకున్నాడాయన. ఇచ్చాడు. ఇంక రెడ్ ఇచ్చేసాడు. వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చేసరికి శ్రీముఖికి కోపం వచ్చిందనిపిచ్చింది. బిందు మాధవ్ శ్రీముఖిని ఒక లుక్కేసింది. శ్రీముఖి గూడా ఒక టైప్‌లో లుక్ ఇచ్చింది. అది కోపమో ఏంటో నాకర్థం కాలేదు. కొంచెం కోపం అనిపిచ్చింది. వీళ్ళిద్దరు యాంకర్స్ కదా! యాంకర్ గదా! సో, నాకు కోపమొచ్చిందేమో అనిపిచ్చింది. నెక్స్ట్ క్యాండిడేట్ రోహిత్ నాయుడు అని వస్తారు. ఈయన మిస్టర్ కూల్ అనుకుంటా. మిస్టర్ కామ్ అండ్ కూల్ అనిపిచ్చింది. ఎంత కూల్‌గున్నాడంటే అంత కూల్‌గున్నాడు. చెప్తా. ఈయనొచ్చాడు ఇంట్రడక్షన్ ఇస్తాడనమాట. ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు పలానా నేను ఇక్కడి నుంచి వచ్చాను. నేను ఈ జాబ్ చేస్తున్నాను అని చెప్తాడు. తర్వాత నవదీప్ అడుగుతాడు. "నీకేం కష్టాలు లేవా లైఫ్‌లో" అని అడుగుతాడు. ఎవరికుండవండి అంటే, ఎవరికుండవు కాదు కష్టాలున్నాయా లేవా అని అడుగుతాడు. "ఆ! ఉన్నాయండి." అంటే "నువ్వు హ్యాపీగా ఉన్నావా?" అని అడుగుతాడు ఈ లోపల. ఐయామ్ నాట్ హ్యాపీ అంటాడు. ఐయామ్ నాట్ హ్యాపీ, ఐయామ్ నాట్ సాటిస్ఫైడ్ ఏదో అంటాడు. అంటే ఎందుకు అంటే, "ఇంక మా ఫ్యామిలీలో మా డాడీ వెళ్ళిపోయిన తర్వాత ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి గదా! సో, ఆ సంబంధాలు కొన్ని కట్ అయిపోయాయి. అందుకే అంత హ్యాపీగా లేము" అని చెప్పి చెప్తాడనమాట. తర్వాత బిందు మాధవి ఆయన్ని పిలుస్తది. "నువ్వు చాలా స్వీట్‌గా మాట్లాడుతున్నావు. దగ్గర రా స్వీట్ ఇస్తా" అని చెప్పి పిలుస్తది. పిలిచి మొఖం మీద సడెన్‌గా నీళ్ళు కొడతదనమాట స్వీట్ తినిపిచ్చి. స్వీట్ నోట్లో తినిపిచ్చి మొఖం మీద నీళ్ళు కొడతది. ఇది మనకు చూసేవాళ్ళు ఎవరికైనా షాకింగ్ అనిపిస్తది. అతనికి కూడా షాకింగ్ అనిపిస్తది. అతను ఎలా రియాక్ట్ అయ్యుంటాడు? ఎలా రియాక్ట్ అవ్వాలక్కడ? కోపమొస్తది. ఎవ్వడికైనా కోపమొస్తది. కానీ ఆయనకు కోపం రాలేదు. కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడు. వస్తది బరాబర్ కోపం రాకుండుందు. వస్తది కంట్రోల్ చేసుకొనుంటాడు. మళ్ళీ కొడతది. మళ్ళీ కొడతది. కోపం తెప్పించేదాకా కొడదాం అనుకుంటది. అడుగుతుంటది. "నీకు కోపం రావట్లేదా? ఎన్ని సార్లు కొడుతున్నాను. మొఖం మీద నీళ్ళు కొట్టాను కోపం రాలేదా?" అని చెప్పి అడుగుతది. మళ్ళీ కొడతది. అడుగుతది. మళ్ళీ కొడతది వాటరు. అయినా సరే ఆయన కోప్పడ్డు. దీనికేదో లాజిక్ ఉంటది. దీని ఎనకాల ఏదో లాజిక్ ఉంది. దీని ఎనకాల ఏదో కారణం ఉంది. రీజన్ ఉంటది అని చెప్పేసి అతను అనుకుంటాడనమాట. ఈ విషయంలో అతనికి కోపం రాకపోవడంలో నాకు తప్పేం అనిపించలేదు. అతనికి కోపం వచ్చినా కంట్రోల్ చేసుకున్నాడు. అంటే అతను ఒక మాట మీద స్టాండ్ అయ్యి ఉన్నాడు. ఇక్కడ ఏదో రీజన్ ఉంటది. నేను రియాక్ట్ అయితే ఒకలాగా, రియాక్ట్ కాకపోతే ఒకలాగా తీసుకుంటారు. నేను కోపపడితే ఒకలా తీసుకుంటారు. ఇక్కడే తీసుకోలేకపోయావు. నువ్వు 'బిగ్ బాస్' హౌస్‌లో ఏం తీసుకుంటావు? ఇక్కడే కోపపడుతున్నావు ఇంతగనం. అక్కడేం తీసుకుంటావు అని అంటారేమో అని చెప్పి అతను ఆగిపోయినట్టున్నాడు. ఆ రకంగా ఆలోచించినట్టున్నాడు. ఆయన ఏ రకంగా చెప్పినా సరే దాన్ని తిప్పి తిప్పి వాళ్ళు మార్చి చెప్పే అవకాశాలు కూడా ఉంటాయి. సో, ఆయన ఏం సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు. ఆహ్, అలాగే కామ్‌గా ఉన్నాడనమాట. ఆయన వాటర్ పోసినా సరే. బట్ ఇక్కడ బిందు మాధవ్ ఎక్స్‌పెక్ట్ చేసిందేమో అతను తిరగబడతాడు, తిరిగి కోప్పడతాడని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేసింది. అందరూ అదే ఎక్స్‌పెక్ట్ చేశారు. యాక్చువల్లీ పక్కన నవదీప్ అండ్ అభిజిత్ కూడా తెలీదనుకుంటా వాటర్ కొడతదని. వాళ్ళు కూడా షాక్ అయిపోయి చూస్తున్నారు. అభిజిత్ అయితే షాక్ అయిపోయాడు. తర్వాత శ్రీముఖి అతన్ని పిలుస్తది. "ఇక్కడికి రా" అని చెప్పేసి పిలుస్తది. అక్కడ శ్రీముఖి అదే స్టేజ్ మీదకెళ్తాడు మళ్ళీ. ఎళ్ళిన తర్వాత "అసలు నువ్వేం రియాక్ట్ అవ్వా? కనీసం అడగాలి గదా! ఎందుకు వాటర్ కొట్టారు ఫేస్ మీద" అని చెప్పి అడగాలి గదా! అడగడమైనా ఉండాలి గదా! కారణం ఏంటని అడగాలి గదా! అని శ్రీముఖి అంటది. నాకు ఏదో రీజన్ ఉంటదని తెలుసు నాకు. అందుకే నేను అడగలేదు. ఏదో రీజన్ ఉంటది. సమ్ రీజన్ ఉంటది అని నేను అనుకుంటున్నాను అని చెప్పేసి ఇతను అదే చెప్తాడు. అదే దీని మీద ఉంటాడు. అతను సరిగ్గా కన్వే చేయలేకపోతాడు. సో, వీళ్ళకి అర్థం కాదనమాట. ఇతనికి కోపం రాదా? రియాక్ట్ అవ్వడా? మరి హౌస్‌లో ఎలా రియాక్ట్ అవుతాడు కోపమొస్తే? కోపం రాకుండా అందరూ పిసికేస్తారు గదా! అని చెప్పి. శ్రీముఖి అంటది, "ఇలా ఉంటే నేను పిసికేస్తారు హౌస్‌లోన" అని చెప్పి అంటది. సో, నేను ఐ డేర్ యూ ఒకవేళ నువ్వు ఏం జేస్తావు? ఒకవేళ నీకు కోపమొస్తే ఏం జేస్తావు? నువ్విప్పుడు కోప్పడి రియాక్ట్ అవ్వాలంటే ఎలా రియాక్ట్ అవుతావంటే, నేను గూడా సేమ్ జేస్తాను అనేసంటాడు. నేను గూడా సేమ్ వాటర్ పోస్తాను ఆమె మీద అనేసంటాడు బిందు మాధవ్ మీద. సో, ఐ డేర్ యూ చెయ్యి పో అంటది.
చెయ్యి, నేను నీకు డేర్ ఇస్తున్నాను చెయ్యి అని చెప్పండి. తను బాటిల్ పట్టుకొని స్టైల్‌గా ఎళ్తాడు దగ్గరికి. ఎళ్ళేసరికి ఇక అభిజిత్ రియాక్ట్ అవుతాడు. "ఏయ్! నో" అంటాడు. ఇతను ఏదో కొట్టేటట్టుగే బిల్డప్ ఇస్తాడనమాట వాటర్ బాటిల్ పట్టుకొని. "ఏయ్! నో" అంటాడు అభిజిత్. అంటే ఇంకా బెదిరిస్తాడనమాట. ఇలా అభిజిత్ కళ్ళల్లో అసలు కోపం కనిపిస్తది. కోప్పడుకుంటా బెదిరిస్తాడనమాట. ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ వర్కౌట్ కావు. ఇట్లాంటి ధైర్యం కూడా చేయకన్నట్టు ఏదో అని చెప్తాడు అభిజిత్. ఇట్లాంటివి నడవవు ఈడ అన్నట్టు చెప్తాడనమాట. మనోడు ఐ వోంట్ డూ దట్ అని చెప్తాడు. నేను చేయను ఇది. నేను అలాంటివి చేయను అని చెప్తాడతను. నవదీప్ అంటాడు, అంటే ఇప్పుడు నువ్వు కొడతావనుకోవాలా, కొట్టావనుకోవాలా, చేస్తావనుకోవాలా, చేయవనుకోవాలా, ఏం చేయాలి? ఏమనుకోవాలి మేము అసలు నీ గురించి అంటే, ఇతను నేను కామ్ అండి. నేను కాము. నాకంత కోపం రాదు. నేను మంచోడిని. నేనంత రియాక్ట్ అవ్వనని చెప్తాడు ఇతను. నేనంత రియాక్ట్ అవ్వను. నాకు తెలుసు ఎప్పుడు రియాక్ట్ అవ్వాలో అని చెప్తాడు. శ్రీముఖి వెనక రామ్ ఇక్కడికి వచ్చేసేయ్ అని పిలుస్తది. పిలిచిన తర్వాత ఇతను అదే చెప్తాడనమాట. అసలు నువ్వు రియాక్ట్ ఎందుకు అవ్వట్లేదు అంటే, నేను రియాక్ట్ అవుతానండి. సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతా అని చెప్తాడనమాట. ఇక్కడ నీ మీద నీకు నువ్వే డిఫెండ్ చేసుకోలేకపోతున్నావు. మరి ఎలా రియాక్ట్ అవుతావు అని బిందుమాధ అడుగుతది. నేను ఇలా వాటర్ పోస్తున్నా సరే నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు, కోపం రావట్లేదు నీకంటే, నీ గురించి నువ్వు వేరే వాళ్ళ గురించి స్టాండ్ ఎలా తీసుకుంటావు అని అడుగుతది. వేరే వాళ్ళ గురించి స్టాండ్ తీసుకోవడం అంటే నాకు అర్థం కాలేదు. బిందుమాధవి గారు అలా ఎందుకన్నారు? ఈయన మీద వాటర్ పడ్డది. హౌస్‌లో వేరే వాళ్ళ మీద స్టాండ్ తీసుకోవు అని ఈమె అంటుందనమాట. వేరే వాళ్ళ మీద స్టాండ్ ఎందుకు తీసుకోడు? ఒకవేళ దానికి సంబంధం లేదు కదా! వాటర్ పోసింది అతని మీద. సో, తర్వాత ఈ మాట కూడా అంటది. నీకు నువ్వే స్టాండ్ తీసుకోలేకపోతున్నావు అని కూడా అంటది. అంటే ఆవిడ ఉద్దేశ్యం ఈయనే స్టాండ్ తీసుకోలేకపోతే వేరే వాళ్ళ మీద ఎందుకు స్టాండ్ తీసుకుంటాడు అనే ఉద్దేశం అనుకుంటా ఆవిడది. సో, ఆవిడ అడుగుతది. ఈయన లేదు, నేను టైం వచ్చినప్పుడు తీసుకుంటా. ఇక్కడ నాకు లాజిక్ అదే రీజన్ ఏదో ఉంటదని అనుకున్నాను అని చెప్తాడనమాట. సో, ఇక్కడ నవదీప్ రెడ్ ఏస్తాడు. బిందుమాధవ్ కూడా రెడ్ ఏస్తది. ఏదో కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నాడు. నాకు అర్థం కాలేదు. అతని లోపల క్యారెక్టర్ బయటికి రాలేదు అని నవదీప్ రెడ్ ఇస్తాడు. ఆబ్వియస్‌లీ బిందుమాధవ్ కూడా రెడ్డే ఏస్తది. ఆ తర్వాత ట్విస్ట్ ఏంటంటే అభిజిత్ స్టేజ్ మీదకెళ్ళి మైక్ పట్టుకొని స్టేజ్ మీదకెళ్ళి వీళ్ళిద్దరికి ఆపోజిట్‌గా ఇస్తాడనమాట. ఎవరు ఏమనుకున్నా ఏదైనా సరే నువ్వు కాన్స్టెంట్‌గా ఉండాలి. ఎవరిని పట్టించుకోవద్దు. నువ్వేదనుకున్నావో అదే చేయాలి. నువ్వు దాని మీద ఒక పాయింట్ మీద స్టిక్ అయ్యి ఉండాలి అని అంటాడనమాట. దాని అర్థం ఏంటంటే ఇతను ఏ సిచ్యువేషన్‌లో అతను ఎలా రియాక్ట్ అవ్వాలనుకున్నాడో అలాగే రియాక్ట్ అవుతాడు. అవతలోళ్ళు చెప్పారని అతను మ్యానిపులేట్ అయ్యి రియాక్ట్ అవ్వడనమాట. అతని రియాక్షన్ అక్కడ అదే. కామ్‌గా ఉండాలనుకున్నాడు, కామ్‌గా ఉన్నాడు. సో, నాకు తెలిసి అభిజిత్ కూడా ఆ రకంగా ఉంటాడు కాబట్టే, కామ్ అండ్ కంపోజ్డ్ ఉంటాడు కాబట్టే ఆ రకంగా రియాక్ట్ అయ్యాడు అనిపించింది. అతనికి గ్రీన్ ఇస్తాడనమాట. నేను నీకు గ్రీన్ ఇస్తున్నా, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా అని ఇస్తాడు. సో, ఇంకోసారి కూడా ఇలా ఫ్లిప్ అవ్వకుండా ఇలాగే ఉండని చెప్తాడు అభిజిత్. సరే అని చెప్తాడనమాట ఇతను కూడా. ఇలా అనేసి ఇంకా శ్రీముఖి పంపించేసి వెళ్ళిపోతాడు. సో, అతనికి 2 రెడ్లు, 1 గ్రీన్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ రౌండ్‌కి వెళ్తాడనమాట. నెక్స్ట్ వచ్చేసి గాయత్రి త్రినేత్ర ఒక అమ్మాయి వస్తది. సో, అమ్మాయి రాగానే కూచిపూడి డాన్స్ ఎంట్రీ ఇస్తదనమాట. ఆవిడ గురించి చెప్తది. చెప్పినప్పుడు ఆవిడ ఒక గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉందంట ఆవిడ పేరు మీద. అంటే ఆవిడ పేరు మీద కాదు, లాస్ట్ ఇయర్ చాలామందికి కొన్ని లక్ష మంది ఎంతమందో పార్టిసిపేట్ చేశారు గచ్చిబౌలి స్టేడియంలో. అదే కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఈవిడ పేరుంది గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో. అంటే ఎక్కువ మంది కూచిపూడి ఒక్క దగ్గర పర్ఫామ్ చేసినట్టు. సో, ఆవిడ చెప్తదనమాట. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఈవిడ తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చింది అని చెప్తది. అయితే నవదీప్ అడుగుతాడు, నీకు తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చావనే ఐడెంటిటీ తప్ప ఇంకా వేరే ఐడెంటిటీ ఏం లేదా? ఇంకేమైనా ఉంటే చెప్పు అని అడుగుతాడు. చెప్పు అంటే ఈవిడ, నేను ఒక పెద్ద సీక్రెట్ రివీల్ చేస్తానిప్పుడు. ఎవ్వరికీ తెలియదు. అంటే మీ అమ్మానాన్నలకు కూడా తెలీదా అని అడుగుతారనమాట. మా అమ్మానాన్నలకు తెలుసు, మా బాబాయికి తెలుసు, వీళ్ళకి తెలుసు, కొంతమందికే తెలుసు. ఇంకెవరికీ తెలీదని చెప్తదనమాట. ఇంకెవరికీ తెలీదని నేను బాయ్‌గా పుట్టాను. ఇంటర్మీడియేట్‌లో నేను ట్రాన్స్‌జెండర్‌గా మారాను సర్జరీ చేయించుకొని. అప్పుడు మా అమ్మ బంగారం తాకట్టు పెట్టి నేను సర్జరీ చేయించుకొని మారాను. మా నాన్నకి చాలామంది అలాంటి వాళ్ళని చదివించకండి అని చెప్పినా సరే, మా నాన్న చదివించారు. మా ఫ్యామిలీ నాకు సపోర్టివ్‌గా ఉంది అని చెప్తదనమాట ఆవిడ. బిందు మాధవి గారు అడుగుతారు, ఇంతకుముందు 'బిగ్ బాస్‌కి' ట్రాన్స్‌జెండర్స్ వెళ్లారు కదా ఇద్దరు. వాళ్ళ నుంచి నువ్వేం నేర్చుకున్నావు? వాళ్ళ గురించి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతదనమాట. అడిగితే ప్రియాంక గురించి చెప్తది ఈవిడ. ప్రియాంక గారి చూసి నేను చాలా ఇన్‌స్పైర్ అయ్యాను. నాకు చాలా ఇన్‌స్పిరేషన్ అనిపించింది అని చెప్తది. చెప్పిన తర్వాత నవదీప్, ఇప్పుడు నువ్వు ట్రాన్స్‌జెండర్‌ల తరపున అంటే మీ కమ్యూనిటీ తరపున
ఫేస్ చేసి ఏవేవైతే బాధలు ఫేస్ చేస్తారో కష్టాలు, దాని గురించి అని చెప్పి నువ్వు వెళ్తున్నావా అని చెప్పి అంటే, కాదు నేను ఫేస్ చేసినవి అని చెప్తాదనమాట. అవి చూపించడానికి వెళ్తున్నావు అంటే, లేదు నేను ఫేస్ చేసినవి చూపిద్దాం అనుకుంటున్నా అంటాడు. మరి నువ్వు ట్రాన్స్‌జెండర్ అని ఎవరికీ తెలీదు కదా! ఎలా నువ్వెలా ఫేస్ చేసి ఉంటావు అని అడుగుతాడు నవదీప్. కరెక్ట్ పాయింట్ అడుగుతాడనమాట. అంటే నువ్వు ఇప్పుడే కదా చెప్పావు, ఎవరికీ తెలీదు కదా ఎవరికీ తెలీదన్నావు కదా! ఇప్పుడే చెప్పావు కదా! మరి ఎలా ఫేస్ చేసావు అని అడుగుతాడు. అడిగితే ఈవిడ ఆల్రెడీ చెప్పినప్పుడేమో ఇలా చెప్పింది, కొంతమందికే తెలుసని. ఇప్పుడేం చెప్తుందంటే, అంటే నేను ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా టీచర్స్‌కి తెలుసు, మా లెక్చరర్స్‌కి తెలుసు. ఎగ్జామ్స్ రాసేటప్పుడు నా హాల్ టికెట్ ఉంటది కదా! నా హాల్ టికెట్ మీద ట్రాన్స్ అని ఉంటది కదా! ఉన్నప్పుడు ఆ బెంచ్ మీద అందరూ రాసి నన్ను ఎక్కిలు చేశారు, నన్ను ఏడిపిచ్చారు అని చెప్పేసి ఆ స్టూడెంట్స్‌కి కూడా తెలుసు. అలా వాళ్ళ టీచర్స్‌కి తెలుసు, ఇలా స్టూడెంట్స్‌కి తెలుసు. మొత్తం అందరికీ తెలుసు. ఈమె ఎవరికీ తెలీదంటుంది. తెలీదు ఎప్పుడు రివీల్ చేశానంటుంది. సో, అక్కడ కరెక్ట్‌గా నవదీప్‌కి పాయింట్ అర్థమైంది. ఈవిడ ఏదో స్క్రిప్ట్ రాసుకొనొచ్చి చెప్తున్నట్టు, అంటే కథల్ని చెప్తున్నట్టు అనిపించింది అనేసాడు గూడా. ఇదేదో నువ్వు కథలు చెప్తున్నట్టు అనిపిస్తుంది. ఆ కథ కాదు సార్, అలా నేను కథలాగా అదేం కాదు, కట్టుకథ కాదని చెప్పి చెప్తదనమాట. కట్టుకథ కాదంటే మరి నాకు ఎప్పుడెప్పుడు ఏదేది జరిగింది, నాకు టైమ్ లైన్‌తో సహా చెప్పు, నేను అర్థం చేసుకుంటా అని చెప్తాడనమాట. ఇంకా చెప్తది. మళ్ళా చెప్పిన తర్వాత కూడా ఇంకా అదే సేమ్ రిపీట్ చేస్తదనమాట. తెలుసు, తెలీదు, తెలుసు, తెలీదు అనే చెప్తదనమాట. సో, దాన్ని బట్టి అర్థమైందేంటంటే ఆవిడ ఏం మీడియా ముందు ఇప్పుడు టీవీలో ఏం రివీల్ చేయలేదు. అంటే ఆవిడ అందరికీ తెలుసు, కొంతమందికే తెలుసంటది. మళ్ళీ అందరికీ తెలుసంటది. ఇప్పుడు టీవీ ముందు అందరికీ చెప్తున్నానంటది. సో, ఆవిడ ఏం చెప్తుందో ఆవిడకే అర్థం కావట్లేదు. అంటే ఆవిడ ఖచ్చితంగా నాకు తెలిసి ఆవిడ ఏదో షోలో చెప్పడానికి చెప్పింది. బట్ అందరికీ తెలుసు. సో, అదనమాట. నవదీప్ దానికోసం రిజెక్ట్ చేసాడు. రెడ్ ఇచ్చాడు. నాకిప్పటికీ క్లారిటీ లేదని నవదీప్ అంటాడు. అండ్ రిజెక్ట్ చేస్తాడు గూడా. ఎందుకంటే ఈ షో దానికోసం గాదు, అలాంటివి చూపించడం కోసం గాదు, అంటే కమ్యూనిటీవి చూపించడం కోసం కాదు అని రిజెక్ట్ చేస్తాడనమాట. నవదీప్ రెడ్ ఇస్తాడు. బిందు మాధవ్ కూడా సేమ్ ఇలాంటి కమ్యూనిటీ చూపించడానికి నేను కమ్యూనిటీ ఇవి చాలా ఎక్కువైపోతున్నాయి. ఇలాంటివి ఈ షో అలాంటి దానికి కాదు. అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఏంటంటే, ఇప్పుడు మా కమ్యూనిటీ ఇది, మా కమ్యూనిటీ ఇది అని చూపించడానికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు ఎళ్ళరు. బిగ్ బాస్ హౌస్‌లోకి అందరూ ఈక్వలే. అందరూ ఎళ్తారు, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తారు, వస్తారు. ఈమె చెప్పిన విధానం ఏంటంటే, మా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి చూపించడానికి ఎళ్తున్నట్టు వాళ్ళకనిపించింది. వాళ్ళు అందుకే రెడ్ ఇచ్చారన్నమాట ఇద్దరు. ఇంతకుముందు నేను చెప్పినట్టు అందరికీ ఈక్వల్‌గా ఉండాలని చెప్పాను గదా! బిగ్ బాస్ హౌస్‌లో. సో, కమ్యూనిటీ గురించి అని చెప్పి వెళ్ళకూడదని చెప్పాను గదా! అభిజిత్ సేమ్ అదే చెప్పాడు రీజను. అందరికీ ఈక్వల్ ఛాన్స్ రావాలి అని చెప్పేసి అభిజిత్ ఒక గ్రీన్ ఇచ్చాడు ఆవిడకి. నాకు అభిజిత్ డెసిషన్ ఇక్కడ చాలా నచ్చింది. అంతకుముందు ఆవిడ అపూర్వ విషయంలో నాకు నచ్చలేదు ఆ డెసిషన్. బట్ ఇక్కడ ఈవిడ విషయంలో నాకు నచ్చింది డెసిషన్. గ్రీన్ ఇచ్చాడు. అక్కడ గ్రడ్జ్ పెట్టుకొని ఇచ్చాడో ఏమిచ్చాడో తెలీదు గానీ అపూర్వ విషయంలో నాకు నచ్చలేదు. అంటే ఆవిడకి టాలెంట్ ఉంది. బట్ ఈయన పర్సనల్‌గా అతని గేమ్ నచ్చలేదని చెప్పేసి ఆవిడ హానెస్ట్‌గా ఒపీనియన్ చెప్పినందుకు రెడ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ అతను ఒక మెట్టు ఎక్కేసాడనమాట. ఇచ్చాడు, ఈవిడకి గ్రీన్ ఇచ్చాడు. నాకు ఆ విషయం బా నచ్చింది. ఏదైనా సరే వాళ్ళు చాలా కష్టాలు పడతారు. కష్టాలు పడ్డందుకు వాళ్ళకి గూడా ఒక గుర్తింపు అంటూ ఉండాలి. సో, అందుకని ఇక్కడ గ్రీన్ ఇచ్చాడు. ఈక్వల్ ఆపర్చునిటీ అందరికీ ఉండాలని చెప్పాడు. చాలా నచ్చాడక్కడ. సో, అది ఈవిడ నెక్స్ట్ రౌండ్‌కి సెలెక్ట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ వచ్చే కంటెస్టెంట్ వచ్చేసి బాగి తుల్లిరి గారు. ఈవిడ మస్త్ అంటే మస్తు ఫన్ చేశారసలు హౌస్‌లోన. అదే స్టేజ్ మీద. ఈవిడ పాత సినిమాల యాక్టర్ సూర్యకాంతంలాగా యాక్టింగ్ చేశారనమాట. అది గూడా వాళ్ళ యాసలో, వాళ్ళ స్లాంగ్‌లో మొత్తం ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఆమె ఎళ్ళిపోయేదాకా గూడా వాళ్ళ స్లాంగ్‌లోన ఆవిడ భలే కామెడీ చేసింది. మొత్తం జడ్జెస్‌ని ఇంప్రెస్ చేసేసింది. ఆవిడ వాళ్ళ లవ్ స్టోరీ చెప్తదనమాట. ఆ లవ్ స్టోరీ కూడా ఫన్నీగా చెప్తది. అండ్ ఆమెకి జరిగిన సాడ్ స్టోరీ కూడా నార్మల్‌గా చెప్తది. నార్మల్‌గా చెప్పి ఏదో నాకిలా అయిపోయింది, అలా అయిపోయిందని చెప్పకుండా 2014లో మా అమ్మగారు ఎక్స్‌పైర్ అయ్యారు అని చెప్తది. అప్పటికి నేను డౌన్ అవ్వలేదు. తర్వాత మా మామయ్య తీసుకెళ్ళి పెంచాడు. మా మామయ్య తీసుకెళ్ళి పెంచిన తర్వాత నాకు తర్వాత మా రిలేటివ్స్‌లోనే ఒకతనుతో రిలేషన్ ఏర్పడింది. బట్ అది తెలియలేదు రిలేషన్‌షిప్ అని. 2 ఇయర్స్ తర్వాత తెలిసింది. మాకే తెలీదు అది లవ్ అని చెప్పేసి కామెడీగా చెప్తది. ఫన్నీగా చెప్తది. ఆమె చెప్పే విధానం భలే ఉంటది. ఆమె మాట్లాడేది జెన్యూన్‌గా అనిపిస్తది. జడ్జెస్ కూడా అలాగే అనిపించింది. జెన్యూన్‌గా, హానెస్ట్‌గా ఒక మంచి మనిషి ఎలా మాట్లాడతారో అలా మాట్లాడుతుందనమాట. ఆవిడ మాట్లాడే ప్రతి మాట. వీళ్ళు అడిగే ప్రతి క్వెషన్‌కి కూడా ఆన్సర్ జెన్యూన్‌గా కరెక్ట్‌గా ఇస్తుంది. వీళ్ళు ఆవిడని ఊరికే వదిలేయలేదు. కామెడీ చేస్తుందని చెప్పి వదిలేయలేదు. ఆవిడకి ఒక టాస్క్ ఇచ్చారు. చేపల టాస్క్ ఇచ్చారనమాట.
వాళ్ళ ఆయనకి చేపలు తీసుకెళ్ళాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆల్రెడీ అమ్మేసి ఉంటుంది శ్రీముఖికి, ఆ చేపలు అమ్మేస్తుంది. నెల్లూరు చేపల పులుసు అంటారు కదా, సో చేపలు ఫేమస్ కదా అక్కడ. ఆవిడకి అలవాటు అయిపోయి ఉంటుంది అంతా కొని కొని. సో చేపలు అమ్మేది భలే అమ్ముతుంది అనమాట. ఆవిడ ఆ క్యారెక్టర్లో దిగిపోతుంది. యాక్టింగ్ భలే చేస్తుంది. ఈవిడ యాక్టింగ్ అయితే చించేస్తుంది. ఆవిడ వచ్చినప్పటి నుంచి లాస్ట్ దాకా యాక్టింగ్ ప్లస్ విత్ జెన్యూనిటీ అండ్ హానెస్టీ భలే కనిపించింది ఆవిడలోన. అన్నీ భలే క్యారీ చేస్తుంది. సో ఆవిడ ఆ స్కిట్ కూడా బాగా చేస్తుంది, జడ్జెస్ని ఇంప్రెస్ చేస్తుంది. సో శ్రీముఖితో ఆర్గ్యుమెంట్ కూడా బాగా చేస్తుంది. అది కూడా ఇనే ఫన్నీ వే, ఇనే ఆర్గ్యుమెంటల్ వే బాగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. మొత్తానికైతే జడ్జెస్ అందరు ఇంప్రెస్ అయిపోతారు. ఆవిడకి ఒక గ్రీన్ 2 గ్రీన్స్ ఇచ్చేస్తారు, ఒక రెడ్ ఇస్తారు. ఆ రెడ్ కూడా నెక్స్ట్ రౌండ్లో ప్రూవ్ చేసుకోమని చెప్పిస్తారు. అంటే మరీ 3 గ్రీన్లు ఇచ్చేంత హై ఇదైతే కాదు. సో ఓన్లీ ఆమెలో ఒక యాంగిల్ చూసాం కాబట్టి, సో ఆమెకి 2 గ్రీన్లు వస్తాయి, ఒక రెడ్ వస్తుంది. ఆ రెడ్ కూడా నవదీప్ నుంచి వస్తుంది. నవదీప్ కూడా యాక్టింగ్ చేస్తుంటాడు ఆమెతోని స్కిట్లోన. మీరు ఎపిసోడ్ చూసుంటే అదే అతను కూడా యాక్ట్ చేస్తాడు, హస్బెండ్లా యాక్టింగ్ చేస్తాడు. బాగా ఫన్నీ వేవ్లో ఉంటుంది, ఆమె కామెడీ చేస్తుంది. సో ఆమె యాక్టింగ్లో మునిగిపోద్ది. ఆ రకంగా ఆవిడ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. బట్ స్టిల్ ఆవిడ 3 గ్రీన్స్ వచ్చేంత వర్త్ కాదు అనిపించింది వాళ్ళకి. ఎందుకంటే ఆవిడ ఇంకో క్యారెక్టర్ ఏమైనా ఉంటుంది కదా, అది బయటకు తీద్దామని చెప్పేసి వాళ్ళు నవదీప్ కూడా ఒక రెడ్ ఇస్తాడనమాట. నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి అక్కడ ప్రూవ్ చేసుకుంటే ఆవిడ టాప్ 15లోకి సెలెక్ట్ అయిపోతుంది. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆవిడ ఆల్రెడీ టాప్ 15కి సెలెక్ట్ అయిపోయింది. సో ఇదనమాట ఇవాళ వీడియో. అండ్ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే వాళ్ళని తీసేశారంట. వాళ్ళలో ఎవరిని మోస్ట్లీ సెలెక్ట్ చేయలేదంట. వాళ్ళు నెక్స్ట్ రౌండ్లో రిమూవ్ చేశారంట. వాళ్ళు బయట ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, నెక్స్ట్ రౌండ్లో రిమూవ్ చేసామా అని. ఏ రీజన్ చెప్పకుండా రిమూవ్ చేశారంట వాళ్ళని. సో అందుకే వాళ్ళకి అంత తక్కువ ఫుటేజ్ ఇచ్చారా అనిపిస్తుంది. బట్ చూద్దాం ఎపిసోడ్ రిలీజ్ అయినాక వాళ్ళు కరెక్ట్ చెప్పారా తప్పు చెప్పారని. ఎపిసోడ్ వచ్చినాక మనకే తెలుస్తుంది కదా, ఎపిసోడ్ వచ్చినాక చూద్దాం. ఇలాంటి బిగ్ బాస్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే క్షమించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.